Some lovely YouTube family. Welcome back to our channel, Vinesh Tech Universe. This is your tech love, Vinesh. Guys, already I have shared the video on Tech Mahindra and few other hirings, right? So many of the people getting the mails for test and interviews. సో ఆల్రెడీ నేను జెన్సర్ కూడా ఇక్కడ మీరు కమ్యూనిటీ పేజ్లో చూస్తే జెన్సర్ కూడా నేనైతే ఇవ్వడం జరిగింది. నా లేటెస్ట్ అప్డేట్ దాని మీదే జెన్సర్ కూడా నేను అంటే పెట్టాను. అండ్ ఒక లైవ్ సెషన్ కూడా క్రియేట్ చేయడం జరిగింది టెక్ మహీంద్రా అండ్ కాగ్నిజెంట్ మీద, సారీ క్యాప్జెమినీ మీద. సో ఐ థింక్ ఆల్రెడీ అప్లై చేశాను అనుకుంటున్నా. సో ఓకే, అప్లై చేస్తే మంచిదే. సో మొత్తం ఎగ్జామ్ ప్రాసెస్ అండ్ నా రియల్ ఎక్స్పీరియన్స్, మై జర్నీ విత్ టెక్ మహీంద్రా అండ్ ఎందుకంటే లైక్ ఇన్ సెకండ్ ఫేజ్ ఐ గాట్ సెలెక్టెడ్ ఇన్ టెక్ మహీంద్రా. సో నేను నా జర్నీని కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఐ థింక్ ఇట్ విల్ బీ వెరీ useful to you. I hope it will be useful to you. And without getting any delay, let's get into the video. So before getting into the video, please do like, share and subscribe to our channel. And for more updates, click on the bell icon. So thank you for your support, and let's get straight to the video. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే లైక్ రీసెంట్గా చాలామందికి మెయిల్స్ అయితే వచ్చాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకుంటే మొత్తం 1000 రిజిస్ట్రేషన్స్ అయితే ఒక 1000 రిజిస్ట్రేషన్స్ అయితే అందులో ఒక 200 మెంబర్స్కే మనకి మెయిల్స్ అయితే రావడం జరిగింది. ఓకే, సారీ, నా దగ్గర జామ్ ప్యాడ్ లేదు, సో ఇలా రాస్తున్నాను, ఏమనుకోవద్దు. సో 1000 మెంబర్స్ చేస్తే ఓన్లీ 200 మెంబర్స్కే వచ్చిందనమాట. సో అందులో చాలా వరకు టెస్ట్ మెయిల్స్ అనేది వచ్చాయి. 22 టెస్ట్ ఫస్ట్ రౌండ్ అనమాట. ఫస్ట్ రౌండ్ అండ్ 22nd, అండ్ సెకండ్ రౌండ్ వచ్చేసి 23rd. అది కూడా క్వాలిఫై అయితే. సో ఆల్ ఎలిమినేషన్ రౌండ్స్. సో అది మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్ని రౌండ్స్ కూడా ఎలిమినేషన్. మీరు రౌండ్స్ ప్రతిదీ క్లియర్, ఆల్ ఎలిమినేషన్ రౌండ్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తా. ఆల్ ఎలిమినేషన్. ఓకే, సో ఆల్ ఎలిమినేషన్ రౌండ్స్. సో ఎవరు ఏ మిస్టేక్స్ కూడా చేయొద్దు. నేను ఈ వీడియోలో చెప్పినట్టుగా మీరు కానీ ఫాలో అయితే డెఫినెట్గా మీరు అన్ని రౌండ్స్ క్లియర్ చేసి లాస్ట్ రౌండ్ వరకు మీరు వెళ్తారు. అండ్ సూపర్ కోడ్ ఛాలెంజ్ కూడా నేను ఎలా చేయాలో చెప్తాను. సో జాగ్రత్తగా రండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ఇక్కడ మీరు చూస్తే దిస్ ఈజ్ రిఫరెన్స్ విత్ యువర్ రిజిస్ట్రేషన్ ఫర్ ద టెక్ మహీంద్రా ఫ్రెషర్ ఎవల్యూషన్ ప్రాసెస్ అని చెప్పి ఇక్కడ మనకి అప్లికెంట్కి వచ్చిందనమాట. సో మొన్న వచ్చింది. అండ్ వీ హ్యాడ్ మెన్షన్ ద అకాడమిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా విత్ ఇన్స్ట్రక్షన్ పేజ్. సో అకాడమిక్ క్రైటీరియా అనేది మోర్ దెన్ 80% ఉండాలి. అన్ని ఎలిజిబుల్, అన్ని అకాడమిక్స్లో లైక్ 10th, ఇంటర్ అండ్ బీటెక్ మోర్ దెన్ 80 ఉండాలి. మోర్ దెన్ 80 ఉంటేనే వాళ్ళు మెయిల్స్ పంపిస్తారు. లెస్ దెన్ 80 ఉంటే వాళ్ళు పంపించరు. సో ఇక్కడ మీరు చూసుకుంటే రౌండ్ 1 వచ్చేసి మనకి యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ అండ్ ఎస్ఏ స్టోరీ అంట. ఇది 22nd January 9 to 4 PM. సో ఇప్పుడు ఈ లోపల ఎప్పుడైనా రాసుకోవచ్చు. అండ్ రౌండ్ 2 వచ్చేసి టెక్నికల్ అండ్ సైకోమెట్రిక్ టెస్ట్, ఇది 23rd ఉంది. సో రౌండ్ 3 అది కాన్వర్జేషన్ టెస్ట్ 24th Jan అంట. సో రౌండ్ 4 ఇవన్నీ మీరు అన్ని ఎలిమినేషన్ రౌండ్స్ కాబట్టి టెక్నికల్ ఇంటర్వ్యూ 30th నుంచి స్టార్ట్ అవుతుంది, మీకు మెయిల్స్ వస్తాయి. రౌండ్ 5 కూడా 30th, ఎందుకంటే మీకు ఆ రోజు 2 ఇంటర్వ్యూస్ అన్నీ అయిపోతాయి అక్కడే. ఇది ఆఫ్ క్యాంపస్ కాబట్టి మీకు ఈ 2 వర్చువల్గా అయ్యే ఛాన్స్ అయితే లేదు. 2 మీకు ఆఫీస్లోనే అవుతాయి, ఈ 2 ఇంటర్వ్యూస్ కూడా. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. రౌండ్ 1 to రౌండ్ 3 విల్ బి గోన్ ఇన్ వర్చువల్ వే. రౌండ్ 4 అండ్ రౌండ్ 5 విల్ బి మేబీ అని చెప్పారు. మేబీ కనెక్ట్ ఇన్ టెక్ మీద, బట్ మ్యాక్సిమం అక్కడే కండక్ట్ చేస్తారు. మీరు మేబీ అని పెట్టినా సరే వాళ్ళు జస్ట్ ఫర్ అంటే ఫార్మాలిటీ కోసం పెడతారు. సో ఇవి రౌండ్స్. మీరు ఈ 3 రౌండ్స్ అంటే ఈ 3 రౌండ్స్ మాత్రం బాగా మీరు పెర్ఫామ్ చేస్తే టెక్నికల్ ఇంటర్వ్యూ కూడా బాగా పెర్ఫామ్ చేస్తారు. అండ్ సూపర్ కోడర్ ఛాలెంజ్ ఉంటుంది కదా, సూపర్ కోడర్ ఛాలెంజ్కి 2 కోడ్స్ మస్ట్ అవ్వాలన్నమాట. 2 కోడ్స్ 100% మీరు ఎగ్జిక్యూట్ చేయాలి. టూ కోడ్స్ అది కూడా 100% ఎగ్జిక్యూట్ అవ్వాలి. 100% 2 కోడ్స్ ఎగ్జిక్యూట్ అయితేనే మీకు నెక్స్ట్ రౌండ్కి వీళ్ళు ఛాన్స్ ఇస్తారు, లేదంటే లేదు. సో 2 కోడ్స్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి. అది అలా మీరు 2 కోడ్స్ కానీ ఎగ్జిక్యూట్ చేయగలిగితే నెక్స్ట్ రౌండ్ మీరు సూపర్ కోడర్ ఛాలెంజ్కి ఎలిజిబుల్ అవుతారు. మీకు 5.5 ప్యాకేజ్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి జెన్సర్. నేను ఆల్రెడీ ఇందాక మీ కమ్యూనిటీ పేజ్లో చూపించాను. జెన్సర్ గురించి నేను అప్డేట్ అయితే పెట్టాను. మీరు అప్లై చేసి ఉంటే ఓకే.
సో, అక్కడ జెన్సర్ అప్లై చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు 5 లొకేషన్స్ ఇచ్చారు మొత్తం 5 లొకేషన్స్. సో, ఇక్కడ లొకేషన్స్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తా. సో, ఈ 5 లొకేషన్స్‌లో ఏంటంటే పూణే, పూణే, బెంగుళూరు అండ్ హైదరాబాద్, ఇంకా కోల్‌కతా అండ్ ఫైనల్ వర్చువల్ అనమాట. సో, ఇక్కడేంటంటే వాళ్ళు ఫేజెస్ వైస్ ఇస్తున్నారు బ్యాచెస్‌కి. సో, ఫస్ట్ ఇక్కడ వాళ్ళిప్పుడు ప్రెజెంట్ అయితే పూణే టు కోల్‌కతా వరకు మొత్తం అయితే ఫినిష్ అయింది. లాస్ట్ ఇంకా వర్చువల్ ఉందనమాట. వర్చువల్ బ్యాచ్ ఎక్కువ మంది అయితే సెలెక్ట్ చేశారు కాబట్టి వాళ్ళకి లేట్‌గా రావచ్చు. సో, ఇక్కడి వరకు ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ ఇక్కడి వరకైతే ఫినిష్ చేసేసారు. మనకి కోల్‌కతా వరకైతే అయిపోయింది. ఇంటర్వ్యూ మెయిల్స్ డైరెక్ట్ ఇంటర్వ్యూ మెయిల్ అనమాట. టెస్ట్ ఏమి ఉండదు. సో, వర్చువల్‌లో లాస్ట్ స్టేజ్. సో, వీళ్ళందరూ అయ్యాక వాళ్ళవుతాయనమాట. సో, ఇక్కడ మీరు చూసుకుంటే డియర్ యాస్పిరెంట్ గ్రీటింగ్స్ ఫ్రమ్ జెన్సార్. థాంక్ యూ ఫర్ షోయింగ్ యువర్ ఇంట్రెస్ట్ టు వర్క్ విత్ జెన్సార్. యూ హావ్ బీన్ షార్ట్ లిస్టెడ్ ఫర్ నెక్స్ట్ రౌండ్. సో, మీరు నేను చెప్పినట్టు స్కిల్స్ మీరు మెన్షన్ చేసి ఉంటే లైక్ డెవాప్స్, డాట్ నెట్ ఇలాంటి జావా ఫుల్ స్టాక్ ఇలాంటివన్నీ మోర్ దెన్ 100 అవర్స్ ట్రైనింగ్ తీసుకున్నట్టు మీరు మెన్షన్ చేసి ఉంటే డెఫినిట్‌గా వస్తుంది. అండ్ మీరు ఇక్కడ తప్పనిసరిగా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ బాక్స్‌ని ఫిల్ చేయాలి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఒక బాక్స్ ఉంది. ఇది ఫిల్ చేయాలి. సో, ఇక్కడ చూస్తే యూ హావ్ బీన్ టేకెన్ అసెస్మెంట్ జనరిక్ ఇంజినియర్ అసెస్మెంట్ బెంగుళూరు 18థ్ ఫర్ పొజిషన్ జెన్సార్ అంట. సో, ఇక్కడ మనకి వాళ్ళు అక్కడికొచ్చి అంటే ఆఫ్ క్యాంపస్‌లో ఎగ్జామ్ రాయమని చెప్పారు. జనరిక్ ఇంజినియర్ అసెస్మెంట్ టెస్ట్ బెంగుళూరు 18థ్ జాన్. సో, ఇక్కడ ఎస్టిమేటెడ్ టెస్ట్ డ్యూరేషన్ కూడా 1 అవర్ 10 మినిట్స్ అంట. అండ్ టెస్ట్ లింక్ విల్ బి యాక్టివ్ ఫ్రమ్ 7 పీఎం జనవరి 2025 అండ్ 18 జనవరి 8 పీఎం వరకు ఉంటదంట. సో, అంతవరకు ఈ లింక్ అనేది యాక్టివ్‌లో ఉంటది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది మొత్తం క్లియర్‌గా అసెస్మెంట్ డీటెయిల్స్. సో, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఇవ్వాలి. ఇవి మ్యాండేటరీ ఫిల్ చేయాలి. మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రెస్ అండ్ మొబైల్ నంబరు. మెయిల్ మార్చొద్దు సేమ్ ఇవ్వండి. యువర్ కరెంట్ అడ్రెస్ అండ్ రెడీ టు జాయిన్ ఇన్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి. సో, మీరు ఒకవేళ ఎగ్జామ్ ఫినిష్ చేస్తే మీరు క్వాలిఫై అయితే ఇంటర్వ్యూ కూడా చాలా లిబరల్‌గా ఉంటుంది. సో, క్వాలిఫై అయితే రెడీ టు జాయిన్ ఇన్ ద ఫస్ట్ వీక్ అంటే మీరు యెస్ అని ఇవ్వండి. జాబ్ లొకేషన్ అవైలబుల్ ఫర్ ఇక్కడ మీకు లొకేషన్స్ కొన్ని ఇచ్చుంటారు. లైక్ పూణే, కోల్‌కతా ఇవని చెప్పి మీరు ఏ లొకేషన్ అయితే ఎగ్జామ్‌కి పెట్టారో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కోల్‌కతా లొకేషన్‌కి అని చెప్పేసి వచ్చింది. సో, ఆ క్యాండిడేట్ కోల్‌కతా లొకేషన్‌లో డెఫినిట్‌గా ఆ డేట్‌కి అక్కడే జాయిన్ అవ్వాలనమాట. లొకేషన్ మార్చడానికి అయితే అవ్వదు. సో, ఇది జెన్సార్ అప్డేట్. సో, నెక్స్ట్ నేను యాక్చువల్‌గా రుపీకి సంబంధించి నేనేం టెస్ట్ లింక్ మీకు పెట్టలేదు. ఇప్పుడు నేనైతే పెడతాను. సో, ఇక్కడ ఏంటంటే రుపీక్ నుంచి కూడా ఒక మెయిల్ అయితే వచ్చింది. రుపీక్ 1 మినిట్. ఓకే. రూబిక్ ఫిన్‌టెక్ ఇన్వైటెడ్ యూ టేక్ ద అసెస్మెంట్. డీటెయిల్స్ ఆఫ్ ద అసెస్మెంట్ ఫాలోస్. యూ కెన్ క్లిక్ ద బటన్ లైక్ టేక్ అసెస్మెంట్ బటన్ క్లిక్ చేసి మీరు అసెస్మెంట్‌లోకి వెళ్ళొచ్చు. సో, ఇక్కడ మీరు చూసుకుంటే ఎలివేట్ హెచ్‌ఈ ఆన్‌లైన్ టెస్ట్ 20 డేట్ అనమాట. ఎగ్జామ్ వచ్చేసి 60 మినిట్స్. సో, ప్లీజ్ కంప్లీట్ ద అసెస్మెంట్ బిట్వీన్ 20 జాన్ అండ్ 21 జాన్ 1 పీఎం లోపు 2 పీఎం నుంచి 1 పీఎం లోపు లింక్ అవైలబుల్‌గా ఉంటది. టేక్ అసెస్మెంట్ మీరు ఇక్కడ క్లిక్ చేస్తే అసెస్మెంట్ వస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఒకళ్ళు కామెంట్ సెక్షన్‌లో పెట్టారు. సో, వాళ్ళేంటంటే దేర్ వాస్ నో కోడింగ్ ఎట్ రూపీక్ సార్ ఓన్లీ ఎంసీక్యూస్. సో, ఓన్లీ ఎంసీక్యూసే ఉన్నాయంట. అది కూడా 60 మినిట్స్ టైమ్‌లో. సో, నేను ఇంకా కోడింగ్ ఏమైనా ఉంటాయనుకున్నాను. బట్ ఏం లేవు. సో, ఇక్కడ మీరు చూసుకుంటే నేను ఇప్పుడు రిజిస్ట్రేషన్ లింక్ చూపిస్తున్నాను. రిపీక్ ఎలివేట్ బిజినెస్ అనలిస్ట్ అండ్ ఇంటర్న్‌షిప్ పొజిషన్‌కి. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ మీరు చూడొచ్చు. ఈ 2 లింక్స్ మీకు డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అండ్ ఇది లైక్ ఇట్స్ నాట్ లైక్ నాన్ ఐటీ, ఇట్స్ ఐటీ ఓన్లీ, ప్యూర్‌లీ ఐటీ. ఇక్కడ చూసుకుంటే వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ ఎక్సెల్ అండ్ ఎస్‌క్యూఎల్, ఎక్సెల్, పైథాన్, ట్యాబ్‌లు అండ్ పవర్ బిఐ స్కిల్స్ ఉంటే మీరు ఈ పొజిషన్‌కి ఎలిజిబుల్. అండ్ బీటెక్ అండ్ బీఈ ఎంబీఏ కూడా ఎంబీఏ స్కిల్స్ కూడా కావాలి. అండ్ ఇక్కడ ఫస్ట్ మీకు ఓన్లీ 3 రౌండ్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఆన్‌లైన్ మీకు ఆన్‌లైన్ రెజ్యూమే రివ్యూ చేస్తారు. అండ్ టెస్ట్ ఉంటుంది. ఇప్పుడు టెస్ట్ ఆల్రెడీ వచ్చేస్తుంది. 2-3 రౌండ్స్ ఆఫ్ టెక్నికల్ ఇంటర్వ్యూస్ అంట. అంటే ఒకటి కోడింగ్ రౌండ్ ఉండొచ్చు. అంటే కోడింగ్ అడుగుతారు, లైవ్ కోడింగ్ అండ్ నార్మల్ టెక్నికల్ క్వెషన్ డిస్కషన్ అండ్ సాలరీ డిస్కషన్ మొత్తం కలిపి ఒక 2-3 రౌండ్స్ ఉంటాయి. అంతే. జాబ్ డిస్క్రిప్షన్ ఎస్‌క్యూఎల్ మీకుంటే చాలు. ఎస్‌క్యూఎల్, పైథాన్ నాలెడ్జ్ ఉంటే బేసిక్ వచ్చినా చాలు. అప్లై చేయండి. అండ్ వీలైతే మీకు లైక్ మీకు టెస్ట్ ప్యాడ్ నెలనేది నాకు తెలీదు. ఒకవేళ తెలిస్తే నేను పెడతాను. వీలైతే అప్లై చేయండి ఫాస్ట్‌గా. ఇక్కడ మీరు 1 క్వెషన్స్ చూద్దాం. మీ మెయిల్ ఇక్కడ ఇవ్వాలి అండ్ ఫుల్ నేమ్ అండ్ యువర్ కాంటాక్ట్ నంబర్, క్యాంపస్ నేమ్, మీ కాలేజ్ నేమ్, కోర్స్ నేమ్ వచ్చేసి ఇక్కడ మీకు బీటెక్ అండ్ బీఈ
ఒకటే ఉంటుంది. స్పెషలైజేషన్, హైయెస్ట్ క్వాలిఫికేషన్ బీఈ, అదే ఐ మీన్ ఐటీ, సిఎస్సి మీ బ్రాంచెస్, ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అండ్ సీజీపీఏ. ఆర్ విల్లింగ్ టు రీలొకేట్ అండ్ వర్క్ ఫ్రమ్ బెంగుళూరు లొకేషన్ అనమాట ఇది. సో రీలొకేట్ అవుతుంది ఎస్ఎన్ ఇవ్వండి. ప్లీజ్ సెలెక్ట్ యువర్ కరెంట్ లొకేషన్ అండ్ ఆర్ యూ ఇంట్రెస్ట్ ఇన్ పీపీఓ, రీప్లేస్మెంట్ ఆఫర్ అంట. అంటే ఆఫ్టర్ మీరు ఇంటర్న్షిప్ అయిన తర్వాత మీరు కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా. అండ్ ఇక్కడ స్కిల్స్ చూసారా ఇక్కడ. సో ఇక్కడ నేను చెప్పినట్టు ఎక్సెల్, ఎస్క్యూఎల్, ట్యాబ్లూ. సో అండ్ పవర్ బిఐ, ఈ మూడిట్లో మీరు డెఫినెట్గా ఎక్సెల్, ఎస్క్యూఎల్, పవర్ బిఐ మీకు వచ్చి ఉండదు. సో ట్యాబ్లూ, పవర్ బిఐ మీకు బేస్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎక్సెల్, ఎస్క్యూఎల్ కొద్దిగా నాలెడ్జ్ ఉంటుంది. పవర్ బిఐ కొద్దిగా ఈజీ ట్యాబ్లూ కన్నా. సో పవర్ బిఐ నేర్చుకొని ట్రై చేయండి. హౌ మెనీ మంత్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్ అని అడిగారు. స్పెషల్ కాబట్టి నో. అండ్ ప్లీజ్ షేర్ సమ్ డీటెయిల్స్ సిగ్నిఫికెంట్ ప్రాజెక్ట్స్. సో ట్యాబ్లూ కానీ పవర్ బిఐ కానీ యూస్ చేసిన ప్రాజెక్ట్స్ అని ఉంటే మీరు పెట్టండి, డీటెయిల్స్ పెట్టండి. రిఫర్డ్ బై ఎంప్లాయీ నేమ్. మీరు లింక్డ్ఇన్లో ఎక్కడైనా చూసి మీకు ఎంప్లాయీ నేమ్స్ ఉంటాయి. సో ఎంప్లాయీ నేమ్ మీరు వాళ్ళతో కనెక్ట్ అయ్యి మీరు ఎంప్లాయీస్ తెచ్చుకోవచ్చు. అండ్ మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి. సో ఇది లింక్ అనమాట, మొత్తం డీటెయిల్స్ ఇలా అడుగుతున్నవి. అండ్ దిస్ ఈజ్ అ జాబ్ డిస్క్రిప్షన్. నేను ఈ 2 డిస్క్రిప్షన్లో పెడతాను, వీలైనంత త్వరగా అప్లై చేసుకోండి. అండ్ కమింగ్ టు నేను చెప్తాను కదా. సో నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. సో టెక్ మహీంద్రా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ వచ్చేసి చెప్పే ముందు టెస్ట్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ టెస్ట్ ప్యాటర్న్కి వచ్చేసరికి ఏంటంటే మనకి రౌండ్ 1 ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ సెకండ్ టెక్నికల్ టెస్ట్ చెప్పాను. అండ్ థర్డ్ 1 కమ్యూనికేషన్ టెస్ట్, 4th రౌండ్, 5th రౌండ్ ఇంటర్వ్యూ అండ్ టెక్నికల్ రౌండ్. నేను కమ్యూనికేషన్ రౌండ్ సెపరేట్గా వీడియో చేసి పెడతాను, క్వశ్చన్స్ అన్ని నీట్గా డిస్కస్ చేస్తాను. ఈ 2 క్వశ్చన్స్ మాత్రం నేను కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. అండ్ ఇక్కడ మీరు యూ కెనాట్ గో బ్యాక్ టు ద ప్రీవియస్ క్వశ్చన్ ఆర్ సెక్షన్ అని చెప్పేసి అన్నారు. అండ్ ఆల్ ద రౌండ్స్ ఆర్ ఎలిమినేషన్ రౌండ్ అంట. ఆఫ్టర్ క్లియరింగ్ రౌండ్ 1 విల్ బి ఎలిజిబుల్ ఫర్ రౌండ్ 2 అంట. ఆఫర్డ్ ప్యాకేజ్ is 3.25. అండ్ ఇఫ్ యూఆర్ ఏబుల్ టు క్లియర్ రౌండ్ 2 యుల్ బి గెట్ ప్యాకేజ్ ఆఫ్ 5.5 lakh ప్యాకేజ్. చెప్పాను కదా, మీరు రౌండ్ 2 కోడ్స్ మీరు క్లియర్ చేస్తే యూ కంప్లీట్ 2 కోడ్స్. సో 2 కోడ్స్ కంప్లీట్ చేస్తే మాత్రం మీరు నెక్స్ట్ సూపర్ కోడ్ రౌండ్కి ఎలిజిబుల్ అయినట్టే. అండ్ టెక్ మహీంద్రా రిక్రూట్మెంట్ 2025 ఈస్ కనెక్టెడ్ టు హైయర్ రోల్ ఫర్ ఏఎస్సీ ఆర్ సూపర్ కోడర్. ఏఎస్సీ అనేది 3.25 ప్యాకేజ్ అండ్ సూపర్ కోడ్ అనేది 5.25 ప్యాకేజ్. సో అండ్ ఇక్కడ మీరు టైమ్ అలికేటెడ్ ఫర్ ద యాప్టిట్యూడ్ టెస్ట్ 60 minutes అంటే 37 క్వశ్చన్స్ ఇక్కడ మీరు చూసుకుంటే. అండ్ ఇక్కడ ఫస్ట్ మీకు ఈ సెక్షన్స్లో లాజికల్ ఎబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ ఎబిలిటీ అండ్ ఇంగ్లీష్ అండ్ తర్వాత ఎస్ఏ రైటింగ్, ఈ 4 సెక్షన్స్ ఉంటాయి. మొత్తం ఎగ్జామ్ వచ్చే 60 minutes. 60 minutes డివైడెడ్ 15 minutes అలా డివైడ్ చేశారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్వశ్చన్స్ ఎన్ని ఇస్తారు అనేది. అండ్ ఇక్కడ మొత్తం చూడొచ్చు టైమ్ అలెటెడ్ ఫర్ ద ఈచ్ సెక్షన్ అని చెప్పేసి. ఈ క్వశ్చన్స్ అయితే ఈజీగా ఉంటాయి అండ్ మీరు యూట్యూబ్లో చూడొచ్చు, చాలా దొరుకుతుంటాయి. అండ్ టైమ్ అలెటెడ్ ఫర్ ద ఈచ్ టెస్ట్ సెకండ్ రౌండ్ ఇది. అండ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఇది. ఇందులో కోడింగ్ ఒకటే కాదు, కొన్ని ఎంసీక్యూస్ ఇస్తారు, అది 12 క్వశ్చన్స్ ఉంటాయి. కంప్యూటర్ సైన్స్ అంట, ఇవి కూడా వేరే. అంటే ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఆఫీస్ అవి, ఇంకా సూడో కోడ్స్ లాంటి క్వశ్చన్స్ ఇస్తారు. ఆటోమేటిక్ ఫిక్స్ అంటే కోడ్ అనమాట. 2 కోడ్స్ ఈజీగా ఉంటాయి. 45 minutes టైం. పర్సనల్ టెస్ట్ మీరు ఇవి ఏమైనా ఫిల్ చేయొచ్చు, నో ఇష్యూ. ఇక్కడ మీకు లాస్ట్లో ఫస్ట్ రౌండ్లో ఎస్ఏ రైటింగ్ ఉంటుంది. ఇదేంటంటే మీరు ఈ మూడు టెస్ట్స్ మీరు పాస్ అయినట్టు అయితేనే ఎస్ఏ రైటింగ్కి ఎలిజిబుల్ అవుతారు, లేదంటే మీకు అక్కడే మీరు డిస్క్వాలిఫై అవుతారు. సో ఈ బోత్ 2 రౌండ్స్ ఆర్ ఎలిమినేషన్ రౌండ్స్. సో ఇది అయ్యాక ఈ నెక్స్ట్ రౌండ్కి వెళ్తారనమాట. ఈ 2 ఎలిమినేషన్ రౌండ్స్. అండ్ ఇందులో కూడా ఎస్ఏ రైటింగ్ రాయకముందు ఇంగ్లీష్ వరకు మీరు పాస్ అయితే అప్పుడు ఎస్ఏ రైటింగ్, లేదంటే ఎలిమినేషన్ అది కూడా. సో టెక్ మహీంద్రా కమ్యూనికేషన్ ప్రాసెస్కి వచ్చేసరికి ఫస్ట్ రీడింగ్ సెక్షన్లో మీకు క్వశ్చన్ అండ్ అక్కడ చూపిస్తారు అనమాట, కొన్ని డిస్ప్లే చేస్తారు సెంటెన్సెస్. సో అవి మీరు చదవాలి. తర్వాత రిపీటింగ్ సెంటెన్సెస్. సో మీకు కొన్ని క్వశ్చన్స్ వినిపిస్తారు, అవి మాట్లాడాలి. అండ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, మీరు దాన్ని ఆ ఆన్సర్ మీరు అంటే బిట్స్ లాగా అడుగుతారు, దాన్ని మీరు ఫుల్ఫిల్ చేసి టోటల్ ఆన్సర్ చెప్పాలి. సెంటెన్స్ బిల్డింగ్ అండ్ జంబుల్ సెన్స్ ఇస్తారు, మీరు దాన్ని కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి, జస్ట్ లైక్ యాక్సెన్సెడ్ ప్యాటర్నే. స్టోరీ రీటెల్లింగ్ కూడా ఉంటుంది. లాస్ట్ స్పీకింగ్ అనమాట. ఇది మీరు ఓపెన్ క్వశ్చన్స్ అడుగుతారు, మీరు దానికి తగినట్టుగా ఆన్సర్స్ మీరు ఒక చిన్న ప్యాసేజ్లో ఒక 30 seconds 40 seconds టైం ఇస్తారు చెప్పాలి. డీటెయిల్డ్గా నేను ఒక వీడియో చేస్తాను ఆఫ్టర్ ఫస్ట్ రౌండ్ కమ్యూనికేషన్ రౌండ్ మళ్ళీ చేస్తాను. అండ్ నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఏంటంటే, నాకు ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఏంటంటే, నాకు టెక్నికల్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయ్యింది. టెక్నికల్ అనేది ఆన్లైన్ అయింది, హెచ్ఆర్ అనేది ఆఫ్లైన్ అయింది, ఎందుకంటే అది ఆన్ క్యాంపస్. నాకు టెక్నికల్ ఇంటర్వ్యూ ఏంటి అడిగారంటే, సెల్ఫ్ ఇంట్రడక్షన్, డిఫరెన్స్ బిట్వీన్ గిట్ అండ్ గిట్ హబ్, టెక్నికల్ పాయింట్స్ అండ్ ఎనీ క్వశ్చన్స్. మొత్తం నాకు 10 minutes అయిందనమాట ఈ ఇంటర్వ్యూ టైము. 10 minutesలో నాకు ఇంటర్వ్యూ అయితే అయిపోయింది. ఇంటర్వ్యూ టైం అనేది 10 minutes. సో ఓకే, ఇక్కడ మీరు ఇందులో కూడా నాకు హెచ్ఆర్ కూడా జస్ట్ ఒక 5 minutes అయింది, 5 to 6 minutes అయింది హెచ్ఆర్.
5 to 6 మినిట్స్ నాకు ఇంటర్వ్యూ ఇచ్చే టైము. ఎక్కువ క్వెషన్స్ ఏమి అడగలేదు. చాలా సింపుల్‌గా అడిగారు. అండ్ ఫస్ట్ ఇక్కడ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. అది కూడా నాకేంటంటే ఓన్లీ నా గురించి. ఎడ్యుకేషన్ అవేం కాదు. నువ్వేం చేస్తావు? నువ్వేంటి? నువ్వేంటి అని చెప్పేసి అడిగారు. అప్పుడు మీరు మొత్తం మీ ఎడ్యుకేషన్ అని చెప్పొద్దు. జస్ట్ మీ నేమ్, మీ ఫ్యామిలీ అండ్ మీరు ఏమేమి చేశారు మీ బీటెక్‌లో అంతే. అండ్ ఎనీ ఆఫర్స్ డూ యూ హోల్డ్? యెస్ ఉంటే ఉన్నాయని చెప్పండి. లేదంటే లేదని చెప్పండి. మాక్సిమం లేవని చెప్పండి. ఉన్నాయని చెప్పొద్దు. అండ్ ఇఫ్ రిసీవ్డ్ వై డిడ్ యూ నాట్ జాయిన్? నేను ఉందని చెప్పాను కాబట్టి నాకు అడిగారు ఈ క్వెషన్. సో నేనైతే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ వల్ల జాయిన్ అవ్వలేదని చెప్పాను. అండ్ ఇఫ్ యూ రిసీవ్ టు ఎంఎన్సీ కంపెనీస్ లైక్ టెక్ కంపెనీ, ఇన్ఫోసిస్, విచ్ వన్ డూ యూ చూస్ ఫస్ట్ అని అడిగారు. అప్పుడు నేనేంటంటే టెక్ మహీంద్రానే చెప్పాను. బికాస్ ఆఫ్ టెక్ మహీంద్రాలో లైక్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ కానీ, కాంపిటీషన్స్ కానీ అండ్ అలాగే కొత్త కొత్త ప్రాజెక్ట్స్ కానీ, వాళ్ళ ఇన్నోవేషన్స్ కానీ, ఇంకా లైక్ డైవర్సిటీ ఇన్ కల్చర్ అండ్ కంపెనీ ప్రొఫైల్, కంపెనీ కెరీర్ గ్రోత్ అన్ని బట్ చూసుకుంటే నాకు టెక్ మహీంద్రాలో కెరీర్ స్టార్ట్ చేయడం బెటర్ అనిపించింది అని చెప్పి నేను పాజిటివ్‌గా చెప్పా. అండ్ మై లొకేషన్ నేను ఉంటున్న లేటెస్ట్ లొకేషన్ అడిగారు. అండ్ ఆర్ యూ ఓకే ఇఫ్ యూ గాట్ లొకేషన్ ఆఫ్ టు ముంబై అని అడిగారు. సో యెస్ అని చెప్పాను. సో ఇది నా రియల్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. నేను ఫైనల్‌గా అయితే షార్ట్ లిస్ట్ అయ్యాను. లైక్ సెలెక్ట్ అయ్యాను కూడా. 3.25 ప్యాకేజ్ నేను సెలెక్ట్ అయ్యాను. ఏఎస్సీ కోడర్ కూడా ఎలిజిబులే బట్ నాకైతే మెయిల్ రాలేదు. బట్ ఆఫ్ క్యాంపస్ కాబట్టి డెఫినిట్‌గా మెయిల్ అయితే వస్తుంది. మీరైతే అప్లై చేయండి. మీరు బాగా కోడింగ్ పెర్ఫార్మ్ చేయండి. అప్లికేషన్ టైం అయిపోయింది కాబట్టి. సో ఇంతవరకు నా వీడియో చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ సపోర్ట్‌కి చాలా 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 థ్యాంక్స్. అండ్ ఈ వీడియో నచ్చితే డెఫినిట్‌గా మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని ఉంచుకోండి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్.